హాయ్ ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకుని కడాయి హీట్ అవ్వాక సాయి పెసరపప్పు అంటారు కదా, షాపుల్లో కొన్న పెసరపప్పు అది తెచ్చుకుని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. లైట్గా దోరగా వేయించుకుని తీసి పక్కకు ఉంచుకోవాలండి. మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వల్ల తెలుస్తుంది పప్పు ఎంత టేస్ట్గా వేగింది అన్నది. నేను ఇంకో స్టవ్ మీద హాట్ వాటర్ బాగా మరిగించేసుకుని ఉంచుకుంటాను, తొందరగా అయిపోతుంది అని అలా చేస్తాను. ఆ మరిగించుకున్న హాట్ వాటర్లో ఈ పెసరపప్పు వేయాలండి. మరిగించుకున్న హాట్ వాటర్లో పెసరపప్పు వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కారం, పసుపు అన్నీ వేసి సిమ్లో పెట్టి మరిగించుకోవాలండి. ఇంకా వేస్తున్నాను చూసారా, పెసరపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కారం, పసుపు. ఉప్పు మాత్రం ఇప్పుడు వేయకూడదండి, ఎందుకంటే పప్పు ఉడకదు. హైలో పెట్టేస్తే, దగ్గర ఉంటే హైలో పెట్టేసుకోవచ్చు. మనం ఏదన్నా పని చేసుకోవాలంటే సిమ్లో పెట్టేసుకున్నాం అనుకో, పెసరపప్పు కదా తొందరగా పొంగిపోద్ది. మీరు అనుకోవచ్చు కుక్కర్లో పెట్టేసుకోవచ్చు కదని. కుక్కర్లో పెట్టుకుంటే అంత బాగోదండి పెసరపప్పు, మరీ ముద్దలాగా పేస్ట్ లాగా అయిపోద్ది. ఇక మరిగిందండి, అలా మరుగుతుంది. అలా సిమ్లో పెట్టి మరి మధ్య మధ్యలో కలుపుకుంటే సరిపోద్ది. కలపకపోయినా పర్లేదు, రెడీ అయిపోయింది. ఇప్పుడు కళ్ళుప్పు అంటారు కదా, దుడ్డుప్పు అంటారు చాలామంది, ఆ ఉప్పు వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. లేకపోతే మెత్తని సాల్ట్ ఉంటా సరే వేసుకోండి. సరిపడా సాల్ట్ వేసుకుంటే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి. పోపుకి 2 స్పూన్స్ ఆయిల్, తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కలిపి పోపు పెట్టుకోవాలండి. పోపు పెట్టుకుని ఈ మరిగిన పప్పుచారు అందులో వేసుకుంటే పెసరపప్పు చారు రెడీ అండి. ఒక్కొక్కరు పెసరపప్పు అంటారు, ఒక్కొక్కరు పెసరకట్టు అంటారు. ఇది సమ్మర్లోని బాడీకి చాలా మంచిదండి, చలవ చేస్తుంది అంటారు. సూపర్ ఉంటుందండి. ఇందులో చల్లారాక నార్మల్ గోరచ్చకి వచ్చాక లెమన్ పిండుకుంటే అండి, ఇప్పుడు నేను చేశాను కదా పెసరపప్పు, ఆ క్వాంటిటీకి ఒక పెద్ద నిమ్మకాయ అయితే సరిపోతుంది.